ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏప్రిల్ 11 ఈరోజు మనం నేర్చుకోవాల్సిన పాఠం మెంటల్ హెల్త్ గురించి. ఈ పైన ఉన్న వీడియోని చూడండి. ఈ పైన ఉన్న వీడియో ఉన్నట్టే చాలామంది సంబంధాలు, వైవాహిక జీవితాలు, కుటుంబ జీవితాలు ఉన్నాయి. ఆత్మీయ జీవితాలు, స్నేహాలు, కెరియర్లు కూడా. ప్రాముఖ్యంగా వారి మెంటల్ హెల్త్ ఈ విధంగానే ఉంది. జీవితం కొనసాగుతుంది, బండి నడుస్తుంది, కుటుంబం నడుస్తుంది, పర్లేదులే అనే ఆలోచనలు ఉన్నా కానీ వారు ఎంత ఒత్తిడికి అనుగుణంగా వెళ్తున్నారో అనేది చాలామంది చెప్పుకోరు, చాలామంది బయట పడరు. ప్రాముఖ్యంగా ఒక సర్వే పరంగా ప్రతి స్త్రీకి నేను చెప్పే మాట, ఎక్కువ మంది ఆత్మహత్యలు ఎవరు చేసుకుంటున్నారంటే పురుషులంట. 30 నుంచి 45 సంవత్సరాల లోపల ఉన్న పురుషులు ఎక్కువ మంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఎందుకంటే వారి మానసిక ప్రాబ్లం, మెంటల్ హెల్త్ని బట్టి. వారి జీవితాల్లో నేను మగవాణ్ణి అనేది, లేకపోతే కుటుంబ బాధ్యతలు, నేను బలహీనపడితే కుటుంబం బలహీనపడుతుంది, నా జీవితంలో దుఃఖాన్ని చెప్పుకుంటే నేను చులకనైపోతానేమో అనే విధమైన ఆలోచనతో, లేకపోతే బాధ్యతలు నెరవేర్చాలి, ఏదైనా పర్వాలేదు, నేను అవమానింపబడ్డా, నాలో ఏ దుఃఖం ఉన్నా, నాకు కన్నీరు వచ్చినా పర్వాలేదు, నాకు ఏడుపు వచ్చినా, ఏ పరిస్థితుల్లో ఉన్నా నా బాధ్యతను నెరవేర్చాలి అనే ఒక ఆలోచనతో వారి మెంటల్ హెల్త్ని వారు ఇగ్నోర్ చేసి ఈరోజు చాలామంది డిప్రెషన్లో ఉన్నారు. కానీ తమ్ముడు, నేను చెప్పే మాట, నీ గురించి, నీ కుటుంబం చెల్లెమ్మ, నీ కుటుంబం గురించి, నీ వైవాహిక జీవితం గురించి ఒక్క మాట నేను చెప్పాలని, నీ కొరకు చింతించే దేవుడు ఉన్నారు. నీ చింత యావత్తు మోసి నీకు విశ్రాంతినిచ్చే దేవుడు ఉన్నారు. ఆయన యేసు ప్రభువు వారు ఉన్నారని మీరు గ్రహించండి. చెల్లెమ్మ, అక్కయ్య, ఆంటీ, నేను చెప్పే మాట, పురుషుల మెంటల్ హెల్త్ గురించి కొంచెం జాగ్రత్త వహించండి. వారు బయటకి చెప్పుకోరు, కానీ వారి హృదయంలో ఎంత బాధ ఉందో, ఎంత ఉప్పొంగిపోయే బాధలు వారి జీవితాలను, వారిని ముట్టుకున్న, వారిని హద్దు చేసుకున్న, వారిని హద్దుకుంటే వారి లోపల ఉన్న బాధ మీకు తెలుస్తుంది. కాబట్టి ఒక్కసారి పురుషుల మెంటల్ హెల్త్ గురించి ఆలోచించి సమయాన్ని గడపండి. దేవుడు ఉన్నారనే ధైర్యం తెలియజేసి వారిని బహుగా ప్రేమించండి. మీ కుటుంబాన్ని, మీ వైవాహిక జీవితాన్ని, మీ కెరియర్స్ని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.